బలలోనికి ప్రవేశించక ముందు దేవుని వాక్యాన్ని మనము చూచుకున్నట్టు వారమై, హెచ్చరింపబడినట్టు వారమై, యోగ్యమైన రీతిలో ప్రభు యొక్క రొట్టెలను ద్రాక్ష రసములోను ఆయన శరీరములోను ఆయన రక్తములోను పాలు పంపులు పొందుదాం. కీర్తనలు 85వ అధ్యాయము. కీర్తనలు 85వ అధ్యాయము. ఒకే ఒక మాటను మనం చదువుకుందాం. కీర్తనలు 85వ అధ్యాయము 12వ వచనం అందరం కలిపి చదువుకుందాం. 12వ వచనం అందరం కలిపి చదువుకుందాం. యెహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించెను, మన భూమి దాని ఫలమునిచ్చెను. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. కంటతో వచ్చిన వాళ్ళందరూ చెప్పండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని అందు విశ్వాసముంచు ప్రతివాడను నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. కంటతో వచ్చిన వాళ్ళందరూ చెప్తారా? చూసి చదవండి. 171. ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు, కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి క్రింద చిక్కుకొనకొడి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, చదవబడిన మాటల ద్వారా మాతో మీరు మాట్లాడండి. కొన్ని నిమిషాలని వాక్యాన్ని మేము ధ్యానం చేస్తూ వస్తున్నాం దేవా. కూర్చున్న వారందరికన్నా తెలుపుడను నీ పరిశుద్ధాత్మను నాకు సహాయము దయచేయును గాక అని ప్రార్థన చేస్తూ, తండ్రి నీ వాక్యం వివరించుటకు కావలసిన శక్తిని నాకు దయచేయమని, ఆత్మను నాకు దయచేయమని, తను నా వాక్కును మీరు శుద్ధిపరచమని, కారు నిప్పు తీసి నా పెదవులను కాల్చి నీ మాటతో మమ్మను ఆదరించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. కీర్తన పుస్తకం 85వ అధ్యాయము 12వ వచనం. యెహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించెను. రాత్రి అన్న చంద్రశేఖర్ అన్న గారి యొక్క కుటుంబ ప్రార్థనలో ఈ వచనాన్ని మేము చదివి ఉన్నాం. కుటుంబ ప్రార్థనలో అన్న పిలిచి ఉన్నారు. చదివినప్పుడు ఆ రాత్రి నుండి వచనము నాకెంతో మనసులో ప్రేరేపణ ఇస్తూ ఉంది. మన దేవుడు ఉత్తముడు. మొదట అది గమనించాలి. మన దేవుడు అందరికన్నా ఉత్తముడు, అన్నిటికన్నా ఉత్తమమైన వాడు. ఆయన లాంటి ఉత్తముడు మరొకరు, మంచివాడు మరొకరు. గాడ్ ఈజ్ గుడ్ అంటారు. ఆయన లాంటి ఉత్తముడు మరొకరు లేరు ఈ లోకములో. పరలోకంలో కానీ, భూలోకములో కానీ, పాతాళ లోకములో కానీ ఆయన లాంటి ఉత్తమమైన వ్యక్తి ఎవ్వరూ లేరు. అటువంటి ఆయనే ఉత్తముడు. అందుకనే కీర్తన గ్రంథము 34:8 అంటాడు కదా, చదువుతారా? కడుతుందా? యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకున్నాడు. యెహోవా ఉత్తముడని మనం ఏం చేయాలంటే రుచి చూచి తెలుసుకోవాలి. ఎవరైనా చెప్తారు ఆల్ఫా బిర్యానీ బాగుంటుందండి అంటే ఏం చేస్తాం? అక్కడే కొనుక్కుంటాం కదా. అది తిన్న తర్వాత నువ్వు అంటావు, ఓహో చాలా బాగుందండి, మీరు చెప్పిన దానికన్నా బాగుందండి అంటారు. అర్థమైందా? అలాగే ప్రభు ఉత్తముడు. ప్రభు ఇచ్చేవి కూడా ఉత్తమమైనవి ఆయన ఇస్తాడు. ఈ కీర్తన ఎప్పుడు రాయబడిందంటే 85వ కీర్తన ఎప్పుడు రాయబడిందంటే కోరాహు కుమారులు రాశారు ఈ కీర్తన కోరాహు కుమారులు. 84వ కీర్తన 85వ కీర్తన కోరాహు కుమారులు రాసిన కీర్తన. ఎప్పుడు రాయబడిందంటే ఇశ్రాయేలు ప్రజలు చెరగొని పోయాడు నెబుకద్నెజరు అనే రాజు. 70 సంవత్సరాలు వారు బబులోను చెరలో ఉన్నారు. అశ్షూరీయులు, మాదీయులు వారిని పరిపాలించిన తరువాత ఒక దర్శనము కలిగింది దానియేలుకు. మళ్ళీ మీరు యెరూషలేముకు వెళ్తారు, చెరకాలము పూర్తవుతుంది, మళ్ళీ మీరు యెరూషలేముకు వెళ్తారు. దాని గురించి ఇర్మియా గారు ప్రవచించారు. ఇదంతా జ్ఞాపకం వచ్చినప్పుడు వారు తిరిగి వచ్చారు. అంటే 70 ఏండ్లు చెర బబులోనులో దేశంలో ఉన్నవారు మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు వారి దేశంలో వారి మధ్య ఏమీ లేదు. ఇండ్లు లేవు, పంటలు లేవు, అర్థమైందండి, కుటుంబాలు లేవు, అంతా పట్టణమంతా సర్వనాశనం అయిపోయింది.
శిథిలాల మధ్య వారు నిలబడుతూ వారు పాడిన పాట ఈ పాట. శిథిలాల మధ్య నిలబడుతూ కుటుంబంలో లేకపోతే శిథిలమైన బ్రతుకులలో నిలబడి పాడే పాట ఈ పాట అయి ఉంటుంది. ఈ పాట అయి ఉంటుంది. వారు తిరిగి వచ్చారు కానీ వారికి తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్ట లేదు, ఉండడానికి నివాసము లేదు. అటువంటి లేని పరిస్థితుల్లో ఈ కోరాహు కుమారులు ఈ పాటను పాడినట్టుగా మనం చూస్తాం. ఏంటంటే చూడండి, మొదటి వచనం, కీర్తన గ్రంథం 85వ అధ్యాయము మొదటి వచనం. యెహోవా నీవు నీ దేశము ఎడల కటాక్షము చూపి ఉన్నావు, చెరకుపోయిన యాకోబు సంతతిని నీవు వెనుకకు మళ్ళీ తీసుకొచ్చావయ్యా. మా దేశానికి తీసుకొచ్చావు. నిజమే కదా. బానిస బ్రతుకుల నుండి విడుదల కలిగిన తరువాత మనమేమంటాం? మా దేశము స్వాతంత్ర దేశం అండి అంటాం. మా దేశము స్వతంత్రముతో నిండిపోయిందండి దేశం. మా దేశము స్వతంత్ర దేశము అంటారు కదా. వీరు ఎప్పుడు రాశారో తెలుసా అండి? మళ్ళీ తిరిగి వచ్చి ఆ శిథిలాల మధ్య, ఆ నివాసాలు లేని దగ్గర, ఆ తిండి లేని దగ్గర నిలబడి, ప్రభువా నీ దేశము ఎడల నువ్వు కటాక్షము చూపావయ్యా, ఈ దేశము ఎడల నువ్వు కటాక్షము చూపా. చెరకుపోయిన యాకోబు సంతతిని నువ్వు మళ్ళీ తిరిగి తీసుకొచ్చావయ్యా, మళ్ళీ తిరిగి తీసుకొచ్చావు. కొన్ని మాటలు చదివితే ఎలా ఉంటాయో తెలుసు చూడండి. అదే అధ్యాయంలో చూడండి, 6వ వచనం చదవండి. 6వ వచనం, నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు నీవు మరలా మమ్మను బ్రతికింపవా. నీ ప్రజలు మరలా బ్రతికించాయ్యా. ఇప్పటికి చాలా లాస్ అయిపోయాం, చాలా చితికిపోయాం, చాలా నిరాశలో ఉన్నాం, చాలా నిస్పృహలో ఉన్నాం. మళ్ళీ మమ్మను బ్రతికించవా, మమ్ములను మళ్ళీ బ్రతికించవా. అలా చెప్పుతూ ఆ అధ్యాయం అంతా మనం ధ్యానం చేసుకోవడానికి సమయం చాలదు. కానీ ఒక్క వచనాన్ని ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మనం ధ్యానం చేద్దాం. 12వ వచనం చూడండి, అందరూ చదువుదాం. ఆ వచనం 85వ కీర్తన 12వ వచనం అందరూ చదువుదాం. చూడండి, యెహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించి. వారి నిరీక్షణ ఏమిటండి? యెహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించి. నీ దేవుడు నీకు ఉత్తమమైనది అనుగ్రహించేవాడు, ఉత్తమమైనది అనుగ్రహించేవాడు. ఎవరికైనా మనం గిఫ్ట్ ఇవ్వాలనుకోండి, ఏం చేస్తామండి? ఎంత మంచిది ఇస్తే బాగుంటుంది, ఎంత విలువ, నీకు తగినట్టుగా ఎంత విలువైనది ఇస్తావో ఆలోచిస్తావు కదండి. అప్పుడు మనకు పెద్ద స్వార్థం వచ్చేస్తుంది. మనకి ఎంత స్వార్థపరులు అంటే తెలుసా? అన్ని గిఫ్ట్లు పక్కకు దోసి నీ గిఫ్ట్ అడు చూపించాలి, అంత స్వార్థం ఉంటుంది కదండి. అర్థమైందా? పలానా అన్నిచ్చిన గిఫ్ట్ చాలా బాగుంది అన్న మెచ్చుకునే విధముగా ఉండాలని మనము మల్లగుల్లలు పడుతుంటాం. ఏది ఇస్తే బాగుంటుందా అని. ప్రభువు మన కొరకు సిద్ధపరిచినవి కూడా అంతే ఉత్తమమైనవి. యెహోవా ఉత్తముడని మనం ఏం చేయాలండి? రుచి చూసి తెలుసుకుంటే నువ్వు నమ్మేది ఏమిటో తెలుసా? దేవుడు నాకు ఇచ్చేది కూడా ఉత్తమమైనది అని నువ్వు నమ్ముతావు. ఆయన ఉత్తముడు అని నువ్వు నమ్మితే చాలు, దేవుడు నీకు ఇచ్చేది కూడా శ్రేష్టమైనది ఇస్తాడు. నాకు శ్రేష్టమైనదే ఇస్తాడు అని మనం ఏం చేస్తాం? మనం ఇంకొక స్వార్థపరులం అండి. రాత్రి అన్నం ఏమో భిక్షగాడికి వేస్తాం, అప్పుడు ఉండే అన్నం పిల్లలకి పెడతాం కదండి. రాత్రి అన్నం ఏం చేస్తాం? భిక్షగాడికి వేస్తాం, అప్పుడే ఉండే అన్నం ఎవరికి పెడతాం? పిల్లలకు పెడతాం. మన ప్రభు కూడా అటువంటి వాడే. ఏం చేస్తాడు? అప్పుడే తాజాదనంగా దేవుడు మన కొరకు సిద్ధపరుస్తాడు. ఆయన సిద్ధపరిచిన మేలు చాలా గొప్పది, ఆయన దాచి ఉంచిన మేలు కూడా చాలా గొప్పది. అందుకన్నాడు, యెహోవా ఉత్తమమైన దానిని మనకు అనుగ్రహించి. రాత్రి ఆ కుటుంబారాధనలు ధ్యానం చేసి అదే మాట నా మనసుకు తట్టి, ప్రభా ఏంటంటే దేవుడు మంచి ఆ దైవవాక్యాన్ని మనకిచ్చినాడు. దావీదు తన జీవితంలో దావీదుకు దేవుడు ఏమి అనుగ్రహించాడు చూడండి. కీర్తన గ్రంథం 29వ అధ్యాయము 11వ వచనం. కీర్తనలు 29వ అధ్యాయము 11వ వచనం. యెహోవా ఆయన ఏమనుగ్రహిస్తాడండి? తన ప్రజలకు ఏమనుగ్రహిస్తాడు? బలహీనులం, శక్తి లేనివంటి వారం. దేనితో పోరాడడానికి శక్తి లేదు మనకు. ఒకరిని ఢీ కొట్టాలంట మనకు శక్తి చాలదు. యెహోవా తన ప్రజలకు ఏమిచ్చేవాడుకున్నాడు?
వారు ఎక్కడ నిలబడ్డారు? ఆ శిథిలాల మధ్య నిలబడి, నివాసం లేని శిథిలాల మధ్య నిలబడి, ఆహారం లేని దగ్గర నిలబడి, యెహోవా మాకు ఉత్తమమైన దాన్ని ఇస్తాడు అంటున్నారు. దేవా, మళ్ళీ మమ్మను బ్రతికిస్తావు నాయన, నువ్వు మళ్ళీ మమ్మను బ్రతికిస్తావు నాయన. పాడైపోయినది ఆయన కట్టేవాడుకున్నాడు, చెడిపోయినది ఆయన చేరదీసేవాడుకున్నాడు, శిథిలమైపోయిన గుడారాలను ఆయన మళ్ళీ బాగు చేసేవాడుకున్నాడు. మన దేవుడు బాగు చేసేవాడే కానీ పాడు చేసేవాడు కాదు, పాడు చేసేవాడు కాదు. మన దేవుడు కట్టేవాడు కానీ కూల్చేవాడు కాదు. సాతానుడు ఆ పని చేస్తాడు. మన దేవుడు ఎంత నీచమైన పాపిలైనా ఆయన ప్రేమించేవాడుగా ఉన్నాడు. నన్ను ఎవరు క్షమిస్తారు? నా పాపములు ఎవరు క్షమించగలను? అయ్యో, నేను ఇంత ఘోర పాపిని అని నువ్వు అనుకుంటున్నప్పుడు కూడా దేవుడు ప్రేమించడానికి శక్తిమంతుడు. యెహోవా తన ప్రజలకు ఏమిచ్చేవాడు ఉన్నాడండి? బలమును. మన బలహీనత మనకు తెలుసు. దేనికి మనము ఎన్నిక లేని వారమే, దేనికి సరిపోలేని వారమే. మన ప్రభు మనకిచ్చే ఉన్నతమైనవి ఏమిటో తెలుసా? ఒకటి బలం. బలం. దావీదుకు తన బలం అంటాడు. అందుకే దావీదు తన పాడు యెహోవా నా బలమా అంటాడు 18వ కీర్తనలో. యెహోవా నా బలము, యెహోవా నా బలము. మనం ఎప్పుడు ఆయన బలం మీద ఆధారపడాలి. మన బలం మీద మనం ఆధారపడితే పడిపోతాం. నేను శక్తిమంతుడు అనుకోవచ్చు కానీ నీ శక్తి చాలకదు, నీ శక్తి చాలదు. నీకన్నా శక్తిమంతుడు నీ శత్రువైన సాతానుడు. కానీ ప్రభు ఏమంటాడు తెలుసా? నా బలం మీద ఆధారపడు. అది హబక్కూకు అంటాడు. చూడ అవసరం లేదు, 3వ అధ్యాయం ఆఖరు వచనం, యెహోవాయే నాకు బలము అంటాడు. యెహోవాయే నాకు బలం. నీ బలహీనతలో ప్రభువు నీకు బలమై ఉన్న దేవుడుగా ఉంటున్నాడు. నీ బలహీనతలో ఆయన ఏం అనుగ్రహించేవాడుకున్నాడండి? బలమును అనుగ్రహించేవాడుకున్నాడు. మన బలము ఆయన. నువ్వు ఏమీ లేకుండా నిస్సహాయ స్థితిలో ఆ ప్రజలు ఉండి అలా ఏం చేస్తున్నట్టే, ప్రభా మమ్మల్ని బ్రతికించవా, మళ్ళీ ఉత్తమమైనది మాకివ్వా, ఉత్తమమైనది ఆయన అనుగ్రహిస్తాడని గొప్ప. నీ జీవితంలో అన్ని పోగొట్టుకున్నప్పటికీ కూడా, నీ జీవితంలో అన్ని చెదిరిపోయినప్పటికీ కూడా, నీ జీవితంలో నీ యొక్క ఆలోచనలన్నీ నీ యొక్క సఫలము కాకపోయినప్పుడు కూడా, ఇప్పుడు దేవుడు నీతో మాట్లాడేది ఏంటంటే, యెహోవా ఉత్తమది ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. ఎప్పుడు? ఆయన మీద ఆధారపడినప్పుడు. ఆయన మీద ఆధారపడినప్పుడు ఉత్తమది. నీ జీవితాన్ని కొరకే ఆయన ప్రణాళిక కలిగి ఉన్నాడు. నీ జీవితాన్ని కొరకే. చూడండి, కీర్తన 61వ అధ్యాయము 5వ వచనం. కీర్తన 61:5. దేవా, ఆయన రెండవది ఏం అనుగ్రహించాడు? బలమే కాదు, పోగొట్టుకున్న స్వాస్యము కూడా దేవుడు నీకు అనుగ్రహించేవాడుకున్నాడు. ఏ స్వాస్యము కొరకైతే మనము పోగొట్టుకుంటామో, లేకపోతే చేయి జారుతుంది అనుకున్నామో, దేవుడు అది అనుగ్రహించేవాడుకున్నాడు. ఆయన మీద ఆధారపడాలి. యెహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించేవాడుకున్నాడు. ఇప్పుడు మన బలం పోయింది, కానీ ప్రభు నూతన బలాన్ని ఇచ్చేవాడుకున్నాడు. పక్షిరాజు యవనం వంటి యవనాన్ని ఇచ్చేవాడుకున్నాడు. నూతన బలము, నూతనమైన స్వాస్యము. ఈ కీర్తనలో వారు ఉన్న స్థితి చూస్తే ఎంతో నిస్సహాయము, నిస్పృహ, నిరాశ. అర్థమైందండి? నిరీక్షణ లేని పరిస్థితుల్లో వాళ్ళు నిలబడ్డారు. చెర నుండి వచ్చారు. దేశము కాని దేశములో 70 సంవత్సరాలు ఉండి, ఆ 70 సంవత్సరాల తర్వాత వస్తే ఇక్కడ ఏముంటాయి? ఏమీ లేదు. ఆ శిథిలాల మధ్య నిలబడి వారు పాడుతున్న పాట ఏంటంటే, ప్రభువా మమ్మల్ని మరలా బ్రతికించవా అని పాడుతూ ఈ కీర్తన ముగింపు ఎలా ఉందంటే, యెహోవా ఉత్తమమది ఇచ్చేవాడుకున్నాడు. యెహోవా ఉత్తమమైన దానిని ఇచ్చేవాడుకున్నాడు. నీ నిరీక్షణలు ఉండాలి. నీ నిరీక్షణలు ఉండాలి. నా ప్రభు నా కొరకే ఉత్తమమైన దానిని సిద్ధపరిచాడు. ఆయన స్వాస్యమును మనకు ఇచ్చేవాడుకున్నాడు. కీర్తన 78వ కీర్తన 29వ వచనం. 78వ కీర్తన 29వ వచనం. చూడండి ఎలాగుందో. వారు కడుపారా తిని దేవుని ప్రజలకు వారు ఆశించినది ఆయన వారికి
మనం ఏదైతే ఆశిస్తామో దేవుడు అనుగ్రహిస్తాడు, కానీ ఆయన చిత్తానుసారమైంది ఉండాలి. అర్థమైందండి? చంటి బిడ్డకి ఏమండి నిప్పిస్తామా, ఫైర్ ఇస్తామా? కాలిపోద్దని తెలుసు. వారు ఆశించినది ఆయన వారికి అనుగ్రహించారు. ప్రభా మాకు తిండి లేదంటే తిండి ఇచ్చాడు. ప్రభా మాకు నీళ్ళు లేవంటే నీళ్ళు ఇచ్చాడు. ప్రభా మాకు ఎలక్ట్రిసిటీ లేదా అంటే అగ్నిస్తంభం ఇచ్చాడు. చదువు వద్దాక చూసాం కదండి. ప్రభా మాకు చాలా ఎండ ఎక్కువైపోతుంది, ఏసీ లేదంటే మన ఏసీల కన్నా ఆయన ఏసీ చాలా గొప్పది. ఎటువంటిదంటే మేఘస్తంభము ఇచ్చారు. అర్థమైందా అన్న? అన్నకి మాంసం కూడా ఇచ్చాడు కదండి. అర్థమైందా? పూరేళ్ళు ఇచ్చాడు, మాంసం కూడా ఇచ్చాడు. దేవుడు ఏదైతే అది ఇచ్చాడు. వారు ఆశించినది దేవుడు వారికి అనుగ్రహించాడు. నువ్వు దేవుని చిత్తానుసారముగా దేవుని అడిగినప్పుడు నువ్వు ఆశించినది దేవుడు ఇస్తాడు. వారి ఆశను ఆయన నెరవేర్చాడు. ఆయన ఆశలను, మన ఆశలు నెరవేరుతుంది. ఆయన ముఖదర్శనము చేసినప్పుడే మన ఆశ నెరవేరుతుంది. అర్థమైందండి? ఆయన ముఖదర్శనములో మన రహస్య పాపాలు కనబడుతున్నాయి. ఆయన ముఖదర్శనములో మన ఆశ కూడా తీరుతుంది. రెండు విషయాలు గమనించండి. ఆయన ముఖదర్శనములో మన ఆశ కూడా తీరేదిగా ఉంటుంది. వారు ఆశించినది దేవుడు వారికి ఇచ్చాడు. నువ్వేదైతే ఆశిస్తావో దేవుడు వారి కోరికను సిద్ధింపజేసి వారి ఆలోచన ఆయన ఏం చేస్తాడు? సఫలపరుస్తాడు. కీర్తన గ్రంథము 20వ అధ్యాయము 4వ వచనములో చూడండి. 84వ కీర్తన 11వ వచనం. కీర్తనలు 84:11. దేవుడైన యెహోవా సూర్యుడు కేడమునై ఉన్నాడు. దేవుడు ఏమనుగ్రహిస్తాడండి మనకి? ఇవన్నీ ఉత్తమమైనవే. కృపయు ఘనతను అనుగ్రహించేవాడు. ఆయన కృప రోజు చాలినంతగా ఉంది. ఆయన మనను ఘనపరిచేవాడుగా ఉన్నాడు. నన్ను ఘనపరచు వారిని నేనేం చేస్తానన్నాడు? ఘనపరుస్తాను. ఆయన కృప దినదినము ఉండేదిగా ఉంటుంది. ఆయన కృప లేకపోతే మనము లేము. ఆయన దయ లేకపోతే మనము లేము. చాలినంత కృప, హెచ్చైన కృప, భూమికి ఆకాశం ఎంత ఉన్నతముగా ఉందో ఆయన భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా మన యందు ఉంది. యెహోవా ఉత్తమమైన దాన్ని అనుగ్రహించేవాడు ఉన్నాడు. అంత మాత్రమే కాదు, కీర్తన 127వ కీర్తన 3వ వచనం చూడండి. మనకు తెలిసిన మాటలేనండి ఇవన్నీ. కీర్తనలు 127:3. పిల్లలకు కూడా ఆయన అనుగ్రహిస్తేనే పుట్టాం. మనం కూడా పుట్టాం కదండి. చదువు మరొకసారి. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్యము, గర్భఫలం ఆయన ఇచ్చు. ఆయన ఏం అనుగ్రహించాడు? మనకు బిడ్డలు ఇచ్చాడు. ఆ బిడ్డల గురించి మనం చింతించిన అవసరం లేదు. ఎందుకో తెలుసా? ప్రభు ఇచ్చాడు, ప్రభువుకి అప్పగిస్తున్నాం, ప్రభు చూసుకుంటాడు అంతే. మన బిడ్డలకు ఆయన ఉత్తమమైన దాన్ని ఇచ్చేవాడుకున్నాడు. ఆయన ఇచ్చినప్పుడు అది ఎంత శ్రేష్టమైందో తెలుసా? ఆయన ఇచ్చినప్పుడు అది ఎంత శ్రేష్టమైంది సార్. నువ్వే ఒక వ్యక్తికి ఏదైనా ఇవ్వాలన్నప్పుడు ఎంత శ్రేష్టమైనది ఇవ్వాలని నువ్వు ఆలోచిస్తున్నావో, ఎంత శ్రేష్టమైనది ఇవ్వాలని ఆలోచిస్తున్నావో, దేవుడు తన ప్రజలకు ఇచ్చేది ఎంత శ్రేష్టమై ఉండాలో ఆయన ఆలోచించడా? ఏదిస్తే నా ప్రజలు తృప్తి పడతారు, ఏదిస్తే నా ప్రజలు ఆశీర్వదించబడతారు, ఏదిస్తే నా ప్రజలకు శాశ్వతముగా ఉండిపోతుంది అని ఆలోచించేవాడు ఉన్నాడు. మర్చిపోదు, ఈ వాక్యం నీ హృదయంలో రాసుకో. యెహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించును. 85వ కీర్తన 12వ వచనం. ఉత్తమమైన దాన్ని ఆయన ఇచ్చేవి మనుషులు ఇవ్వలేరండి. ఆయన ఇచ్చేవి ఏ మానవుడు ఇవ్వలేడు. ఆయన ఇచ్చేవి ఏ మహాత్ములు ఇవ్వలేరు. ఆయన ఇచ్చేవి ఏ ఒక్క సృష్టిలో ఏది ఇవ్వలేదు. ఆయన ఒక్కరేది ఇవ్వగలడు. అదే ఉత్తమమైన దాని. ఆయన ఇచ్చే, మనమైతే డబ్బు ఇవ్వగలం, మనమైతే ఏదో వస్త్రం ఇవ్వగలం, మనమైతే ఆహారం పెట్టగలం, మనమైతే ఏదో కొద్దిగా ఇంకా కొద్దిగా ముందుకెళ్తే ఏదో బంగారం ఇస్తాం, శ్రేష్టమైనది అనుకుంటాం. అర్థమైందా? కానీ ఆయన ఇచ్చేవి మనుషులు ఎవ్వరు ఇవ్వలేరు. ఆయన ఇచ్చేవి మనుషులు ఎవ్వరు ఇవ్వలేరు. చూద్దామా? ఆయన ఇచ్చేవి మనుషులు ఇవ్వగలలేరు. చూద్దామా?
మనకు తెలిసిన వాక్య భాగాలే చూసుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం. తన్నందరూ అంగీకరించెదరు, వారికందరికి అనగా తన నామమందు విశ్వాసముంచు వారికి ఏమనుగ్రహించాడండి? ఇది ఎప్పుడు మనం చదివే మాటే కదా. దేవుని పిల్లలు అగుటకు ఆయన ఏమిచ్చాడు? అధికారం ఇచ్చాడు. ఈ దినాల్లో ఎవరైనా అధికారం ఇస్తారు చెప్పండి? ఉన్న కుర్చీని లాగేస్తారు కదా, ఉన్న కుర్చీని లాగేస్తుంటారు. బాబు అది ఆఫ్ చేసేయండి, లైట్ ఆఫ్ చేసేయండి, నన్ను ఆఫ్ చేసి. రైట్. దేవుడు ఏం చేస్తాడండి? అధికారం ఇచ్చాడు. దేవుని పిల్లలగుటకు ఆయన ఏమిచ్చాడండి? ఎవరైనా ఇస్తారు అధికారం? నేనే అధికారం ఉండాలనుకుంటారు. దేవుడు తన అధికారాన్ని మనకిచ్చాడు. ఆదిలోనే ఇచ్చాడు మనకు అధికారం. పోగొట్టుకున్నాం. మీరు భూమిని నిండించి దాన్ని ఏం చేయండి? ఏలండి, ఫలించి ఏలండి అన్నాడు. అధికారం మనకిచ్చాడు. మనమే పోగొట్టుకున్నాం అధికారం. దేవుడు ఇచ్చినవి ఏ మనుషులు ఇవ్వలేరు. దేవుని పిల్లలగుటకు ఆయన ఏమిచ్చాడు? అధికారం ఇచ్చాడు. అధికారం ఇచ్చాడు. ఆయన ఇచ్చి ఎవరు ఇస్తారు అధికారం? నాకే చాలలేదంటాడు, నాకే చాలలేదంటాడు. కానీ ప్రభు ఆయన బిడ్డలుగా మార్చుకొని మనకు ఆయన అధికారాన్ని ఇచ్చాడు. యెహోవా ఉత్తమమైన దాన్ని అనుగ్రహిస్తాడు. నువ్వు అడుగు, అడుగు, ఉత్తమమైన దాన్ని అడుగు. దేవుడు ఉత్తమమైన దాన్ని ఇచ్చేవాడుకున్నాడు. అడగకనే పొందలేకపోతున్నాం. మన భోగముల నిమిత్తము కాదు, మన కోరికలు తీర్చుకోవడానికి కాదు, కానీ ప్రభువా నా పట్ల, నా బిడ్డల పట్ల, నా కుటుంబం పట్ల నీ ఉద్దేశం ఏమై ఉందో నువ్వు ఉత్తమమైన దాన్ని ఇచ్చేనా. శిథిలమైపోయిన చితికిపోయిన బ్రతుకుల మధ్య నువ్వు వారికి ఉత్తమమైన దాన్ని అనుగ్రహించావయ్యా. మరలా వారిని బ్రతికించావయ్యా. నన్ను కూడా బ్రతికించావా అని నువ్వు చెప్పాలి. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం చదవండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా పుట్టిన వారి యందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్య జీవాన్ని అనుగ్రహించాడు. ప్రభువునే తన పంత కుమారుని అనుగ్రహించాడు. నిత్య జీవం ఎవరైనా ఇవ్వగలరా? నిత్య జీవం ఎవరైనా ఇవ్వగలరా? ఏ మానవుడు ఇవ్వగలరా? అధికారం ఏ మానవుడు ఇవ్వగలడా? చెప్పండి. అధికారం ఎవరు ఇవ్వరు. నిత్య జీవం కూడా ఎవరి వల్ల ఎవరు ఇవ్వలేరు, ఎవరు ఇవ్వలేరు నిత్య జీవం. కానీ ప్రభు ఏమి అనుగ్రహించాడు? శాశ్వతమైన జీవాన్ని ఇచ్చాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమించాడో, ప్రేమించిన వాళ్ళకే కదండి ఇస్తాం. ఏమండి ఏం చేస్తామండి? ప్రేమించిన వాళ్ళకే కదా ఇస్తాం. ప్రేమించలేని వాళ్ళకి ఇస్తామా? ఇవ్వం కదా. దేవుడు మనల్ని ప్రేమించి తన కుమారుని ఇచ్చాడు. ఉత్తమమైనది ఇచ్చాడు. ఉత్తమమైనది ప్రేమించే వారికి మనము ఎంత ప్రేమగా చూచి ఏదో ఇస్తాము కదా, అలాగే ప్రభువు మనల్ని ప్రేమించి ఇచ్చాడు. తన కుమారుని ఇచ్చాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం. ఇది కూడా ఏ మానవుడు ఇవ్వలేడు, ప్రభు ఇవ్వగలడు. నేను తండ్రిని వేడుకుందును మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై వేరొక ఆదరణకర్తను అనగా ఒక్క నిమిషం. 27వ వచనం 14:27. యోహాను సువార్త 14:27. శాంతి మీకు అనుగ్రహించ వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. లోకం ఇచ్చేటట్లు మీకు ఇవ్వట్లేదు. శాంతి ఎవరైనా ఇవ్వగలరా? శాంతిని, సమాధానముని ఎవరైనా ఇవ్వగలరా? ఏ మానవుడిని ఇవ్వగలరా? ఒకళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఇవ్వగలదేమో కదండి. డన్లప్ పరుపు మీద పడుకోండి అని అడ్వర్టైజ్మెంట్ ఇవ్వగలదేమో, కానీ అక్కడ నిద్రే పట్టదు. మానవుడు ఇవ్వలేనిది దేవుడు ఇచ్చేవాడుకున్నాడు. నీకు శాంతి ఆయనలోనే, సమాధానం ఆయనలోనే, రక్షణ ఆయనలోనే.
నిరీక్షణ కూడా ఆయనలోనే. నెమ్మది లేని దినాలలో నెమ్మదిచ్చువాడు ఆయనే. చూడండి ఆయన ఏమంటాడు, అందుకే యెహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహిస్తాడు. నీ పట్ల ఒక ఉన్నతమైన ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళికలను తప్పిపోయింది నువ్వే. నీకు ఉత్తమమైన దాన్ని ఇవ్వాలనుకున్నాడు, అది పొందకపోవడానికి కారణం నువ్వే. సరైన సమయంలో దేవుణ్ణి రక్షకుడుగా ఎరగకుండా లోకములో తిరుగుతుంటే దేవుడు ఇవ్వాల్సినది ఇవ్వరు కదా. ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారట, మనకు తెలుసు కదా అవన్నీ తెలుసు. ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు, అంత దుర్వ్యాపారంతో పాడు చేశాడు. కానీ ప్రేమ కలిగిన తండ్రి కాబట్టి మళ్ళీ చేర్చుకున్నాడు. ఆ కీర్తన రాసే సంఘటన చాలా భయంకరమైన సంఘటన. అసలు వారి జీవితంలో ఒక ఆశ కలుగుతుందనే ఆశ లేదు. కానీ వారి ప్రార్థన, వారి పాటలు ఎలాగుందంటే యెహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహిస్తాడు. ది బెస్ట్ ది బెస్ట్ ది బెస్ట్. నీ జీవితానికి ఆయన ఉత్తమమైనది. ఆయన ఇచ్చేది ఎవరు ఇవ్వలేరు. ఆయన ఇచ్చిన అధికారము, దేవుని పిల్లలగుటకు అధికారం ఇచ్చి ఉన్నాడు, ఏ మానవుడు ఇవ్వలేరు. నిత్య జీవం ఇచ్చి ఉన్నాడు, ఏ మానవులు ఇవ్వలేరు, ఏ దేవతలు, ఏ దేవుళ్ళు ఇవ్వలేరు. అంత మాత్రమే కాదు, ఆయన ఇచ్చే శాంతి ఏ మానవుడు ఇవ్వలేరు. చూడండి ఎంత మంచిగా ఉందో. నా శాంతిని మీకు అనుగ్రహించా వెళ్ళుచున్నాను, నా శాంతినే ఏమంటాడండి ఆయన కింద 3లో ఏమంటే, నా సమాధానమే మీకు అనుగ్రహించుతున్నాను, లోకం ఇచ్చినట్లు నేను మీకు అనుగ్రహించట్లేదు. అక్కడ ఇంకొక మాట ఉంది, చదువుతారా? అందరూ చదువుదామా ఆ మాట? మీ హృదయమును కలవరపడనీయుకుడి వెరవిని. ఎందుకు కలవరపడుతున్నావు? ఎందుకు భయపడుతున్నావు? నేను ఇచ్చేది ది బెస్ట్ అంటున్నాడు ప్రభు. మీ హృదయములను కలవరపడనీయుకుడి, మీ వెరవనీయుకుడి. ఆయన ఇచ్చే బలము, ఆయన ఇచ్చే స్వాస్యము ఆయన ఇవ్వాలనుకున్నప్పుడు ఎలాగైనా ఇస్తాడు, ఎంతైనా ఇస్తాడు, ఎంత గొప్పదైనా ఇస్తాడు. కానీ పొందడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఆయన మీద ఆధారపడుతున్నావా? ప్రభువా, మాకు ఉత్తమమైన దాన్ని ఇచ్చే దేవా నీకు వందనాలు. మా పట్ల నీ ప్రణాళిక ఇంత గొప్పగా ఉన్నప్పుడు మేము కలవరపడమయ్యా. మా పట్ల నీ ప్రణాళిక ఇంత ఉన్నతమైనగా ఉన్నప్పుడు మేము భయపడమయ్యా. భయపడం. చూడండి ఆయన ఏమిస్తున్నాడో చూడండి. అక్కడ ఒకటి లూకాసు వార్త అనుకుంటే, లూకాసు వార్త 12వ అధ్యాయం, లూకాసు వార్త 12వ అధ్యాయం 32వ వచనం. మనకు తెలిసిన మాటలు ఇవన్నీ, మనకు తెలిసిన వాక్య భాగాలు ఉండేవి, మనం చదువుకుంటున్నాం. చిన్న మంద భయపడుకుడి. ఎవరికి ఇష్టమైపోయిందండి? యెహోవా ఉత్తమమైన దాన్ని అనుగ్రహిస్తాడు. చిన్న మంద భయపడుకుడి, మీకు రాజ్యం అనుగ్రహించుటకు. ఎవరికి ఇష్టమైందండి? మనకి రాజ్యం ఎవరైనా ఇస్తారా? రాజ్యం ఏ మానవుడిని ఇస్తాడా? మానవులు ఇవ్వలేనిది ఉత్తముడు, ఆయన ఉత్తముడు, యెహోవా ఉత్తముడు అని రుచి చూచి తెలుసుకోండి. ఆయన ఉత్తముడని నీ జీవితంలో నువ్వు అనుకుంటే, నా ప్రభువే నా అందరికన్నా ఉత్తముడు ఫస్ట్ అనుకుంటే, ఆయన నీకు ఇచ్చేవి కూడా ఉత్తమమైనవే. శ్రేష్టమైన ఈవులతో నింపుతాడు, శ్రేష్టమైన గోధుమలతో తృప్తిపరుస్తాడు, శ్రేష్టమైన జ్ఞానంతో నింపుతాడు, శ్రేష్టమైన ఉన్నత స్థితి నీకు ఇస్తాడు. ఆయన ఉత్తముడు. నా జీవితానికి ఆయనే సరిపోయినవాడు, ఆయనే ఫస్ట్, తర్వాత వీళ్ళందరూ అనుకో. మొదట ఆయన రాజ్యమును నీతిని వెతుకండి, అప్పుడు అవన్నీ మీకేమవుతుందండి? ఆయన ప్రియమైన వారలారా గమనించండి, మన ప్రభు ఇచ్చేవి ఎవ్వరు ఇవ్వలేరు. ప్రార్థన చేసుకో, ఒక మాట, ప్రభా నువ్వు ఉత్తముడయ్యా, నా జీవితానికి ప్రథమ స్థానము నీదే, కాబట్టి నాకు, నా కుటుంబానికి, నా బిడ్డలకు నువ్వు ఇచ్చేది ఉన్నతమైనవి తండ్రి, ఉన్నతమైన దేవుడు ఆయన.
ఉన్నతమైనవి ఇచ్చేవాడు ఉన్నాడు. ఆయననిచ్చే అధికారము, ఆయనిచ్చే నిత్య జీవము, ఆయనిచ్చే శాంతి, ఆయనిచ్చే రాజ్యము ఏ మానవుడు ఇవ్వలేడు, ఎవరు కూడా ఇవ్వలేరు. అంత మాత్రమే కాదు, ఆయన మన కొరకు ఇచ్చిన ఉత్తమమైన కార్యం ఏంటో తెలుసా? ఉత్తమమైన కార్యం ఏంటో తెలుసా? యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం మనకు తెలిసి మాట. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, చాలండి, మనకు కుమారుడు యెహోవా ఉత్తమమైన దాన్ని అనుగ్రహిస్తాడు. ప్రభు అనుకున్నాడు, నేను వీళ్ళు ప్రేమిస్తున్నాను కదా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించినది కదా, నేను వీళ్ళు ప్రేమిస్తున్నాను కదా, వీళ్ళు ప్రేమిస్తున్నానడానికి నేను ఏమిస్తే వీళ్ళని తెలుసుకుంటారు అనుకున్నాడు దేవాది దేవుడు. నేను వీళ్ళని ప్రేమిస్తున్నాను అనడానికి నేను ఏమిస్తే బాగుంటుంది అనుకున్నాడు. సూర్యుని ఎద్దామా? అబ్బాయి కుదరదు, సూర్యుడి కింద ఉన్నాడు. చంద్రుని ఎద్దామా? చంద్రుడి కింద ఉన్నాడు. ప్రకృతిని ఎద్దామా? ప్రకృతి కింద ఉన్నాడు. ఇవన్నీ ఆయన కొరకే కదా నేను చేశాను, ఆ మానవుని కొరకే కదా నేను చేశాను. మరి నేను ఏమి ఇవ్వాలి? శ్రేష్టమైనది ఇవ్వాలి కదా. నేనేమి ఇవ్వాలంటే ఆయన ఇచ్చినది ఎవరు ఇవ్వలేదు. నిన్ను ప్రేమించడానికి ఆయన తన ప్రియకుమారుని ఇచ్చాడు. ఏలయనగా మనకు కుమారుడు అనుగ్రహించబడ్డాడు. నా కుమారుని ఇస్తేనే వాళ్ళు నా ప్రేమను తెలుసుకోగలరు. అయితే దేవుడు తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు ఏమైపోయాడండి? చనిపోయాడు. రోమా 5:8 తన ప్రేమను వెల్లడిపరచడానికి, తన ప్రేమను మనల్ని ప్రత్యక్షపరచడానికి, తన ప్రేమను రుజువుపరచడానికి దేవాది దేవుడు ఉత్తమమైనది ఏమనుగ్రహించాడో తెలుసా? ఆ ప్రియకుమారుని నీ కొరకు నా కొరకు అనుగ్రహించాడు. కల్వరి శిలువలో ఆయన మరణించాడు. నీ కొరకే రక్తము కాచి కొట్టబడ్డాడు, నిందించబడ్డాడు, దూషింపబడ్డాడు, పెరికివేయబడ్డాడు, ముండ్ల కిరీటము పెట్టబడింది, బల్లపు పోటు పొడవబడింది, శీలలు గుర్చబడి ఉన్నాయి. నిన్ను క్షమించాడు, తన ప్రేమను వెల్లడిపరిచాడు. యెహోవా ఉత్తమమైన దానిని మనకేం చేస్తాడండి? ఎప్పుడైనా అడిగావా ప్రభువా నా జీవితంలో మమ్మను మరలా బ్రతికించవా? అది ప్రార్థన. 85వ కీర్తనలు అది ప్రార్థన. యెహోవా ఉత్తమమైన దాన్ని అది నిరీక్షణ. ముగించుకుందాం. 85వ కీర్తనకి రండి. కీర్తనలు 85వ కీర్తన చదువుదామా? 6వ వచనం, మొదటి వచనం చదువుదాం. ఒకసారి నేను మూడే విషయాలు చెప్పి ముగిస్తాను. యెహోవా, అందరం చదువుదాం. యెహోవా, నీవు నీ దేశం ఎడల కటాక్షం చూపి ఉన్నావు, చెరకపోయిన యాకోబు సంతతిని నీవు వెనుకకు రప్పించి. ఇది కృతజ్ఞత. 6వ వచనం చదువుదాం. 6వ వచనం, నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు నువ్వు మరలా మమ్మను బ్రతికింపు. ఇది ప్రార్థన. 12వ వచనం చదువుదాం. 12వ వచనం, యెహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించు. ఇది నిరీక్షణ. 3 విషయాలు 85వ కీర్తనలో 3 విషయాలు. 1 కృతజ్ఞత, 2వది ప్రార్థన, 3వది నిరీక్షణ. అటువంటి నిరీక్షణ నీ జీవితంలో ఉండాలి. ప్రభు నీ జీవితంలో ఉత్తమమైన దాన్ని అనుగ్రహిస్తాడమ్మా. అయ్యా, ఆయన మీద ఆధారపడితే, ఆయనకు దూరం గెలిపితే కాదు, ఆయన బలమును, ఆయన స్వాస్యమును ఆయన అనుగ్రహించేవాడు ఉన్నాడు. మొదటి వచనములో కృతజ్ఞత, 6వ వచనములో ప్రార్థన, 12వ వచనములో నిరీక్షణ. ప్రభా, ఈ నిరీక్షణతో నిన్ను ప్రార్థిస్తున్నానంటే ప్రభు నీ జీవితంలో మేలైన కార్యాలు చేస్తాడు. ప్రభు ఈ మాటలు దీవించునుగాక. ఆమె బలలోకి వెళ్దాం.